హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు కృష్ణాష్టమి కదండి. నేను ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను. ముందుగా అటుకుల ప్రసాదం అయితే రెడీ చేశానండి. అటుకులు బెల్లంతో ప్రసాదం రెడీ చేశాను. తర్వాత పంచామృతం ప్రిపేర్ చేశానండి. పాలు, పెరుగు, నెయ్యి, అలాగే తేనె, పంచదార ఈ 5 కలిపి పంచామృతం రెడీ చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇవి ప్రిపరేషన్ కూడా వీడియో తీశాను, తర్వాత అప్లోడ్ చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇందులో అయితే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, యాడ్ చేసుకోవాలనుకుంటే. తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. పూజ అయితే రెడీ అయిపోయింది, మొత్తం అయిపోయింది అన్నమాట. నేను మా హస్బెండ్ కలిసి పూజ అయితే చేస్తాము. కృష్ణుడి విగ్రహం పెట్టానండి. కృష్ణుడు ఫోటో మా దగ్గర విడిగా లేదు. చూడండి ఇక్కడ పలక మీద ఉంది. దానికి ఎదురుగానే చిన్న విగ్రహం పెట్టేసి అభిషేకం చేసి పూజ అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ పంచామృతం, అలాగే కృష్ణుడికి వెన్న ఇష్టం కాబట్టి వెన్న పెట్టానండి. అలాగే కొబ్బరి నీళ్ళు, అటుకుల ప్రసాదం, ఒక కొబ్బరికాయ కొట్టాము, పళ్ళు పెట్టానన్నమాట. ఇవేనండి నేను చేసిన ప్రసాదం ఈరోజు. తర్వాత మా బాబుని రెడీ చేశానండి కృష్ణుడి గెటప్లో. ఇంట్లోకి తీసుకొస్తున్నాను. చిన్నపిల్లలకి ఈ విధంగా కృష్ణుడి గెటప్ వేస్తే చాలా చాలా బాగుంటుందండి. చాలా క్యూట్గా కనిపిస్తారు. నేను ఇవి మా బాబు ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ ఉన్నప్పుడే సెట్ అయితే తీసుకున్నానండి. దానికి ఇచ్చిన పంచె అయితే ఇప్పుడు కొంచెం షార్ట్ అయిపోయింది. పంచె ఉంటే అది కట్టాను. మనం ఎప్పుడూ చేయం కాబట్టి ఈ విధంగా ఈ ఒక్కరోజైనా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చూడడానికి చాలా క్యూట్గా కనిపిస్తారు. అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసానండి. పూజ గదిలో కూర్చోమంటే కూర్చున్నాడు, అలా ఒక ఫోటో తీసాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి పూజ అయితే. పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే కొబ్బరి అన్నం, అలాగే గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి. నేనైతే తిననండి ఈరోజు, ఓన్లీ ఫ్రూట్సే తినాలనుకుంటున్నాను. మా అత్తయ్య మావయ్య వచ్చారు, వాళ్ళ కోసమని ప్రిపేర్ చేశానండి. కొబ్బరి రైస్, అలాగే గుత్తి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీ కూడా ప్రిపరేషన్ వీడియో తీసానండి. నేను ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 6 months అవుతుంది. February 1st స్టార్ట్ చేశాను. నాకు ఈ రోజుకి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకు ఇలాగే మీరు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కృష్ణాష్టమి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.